హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఇండియన్స్ మెగా ఆప్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఇట్లాంటి మంచి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇమీడియట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఈ ఆప్షన్లో ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్కి కావాల్సిన ప్లేయర్స్ అయితే మెయిన్లీ బౌలర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు స్ట్రాంగ్ ఓపెనర్స్ని రిటైన్ చేసుకుంది హైదరాబాద్. సో ఎస్ఆర్హెచ్కి నంబర్ 3లో మెయిన్ టార్గెట్ చేసే ప్లేయర్ అయితే వెంకటేష్ అయ్యర్ అండ్ నితీష్ రాణా. ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ అండ్ క్లాస్ ప్లేయర్స్, చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్. మెయిన్గా వెంకటేష్ అయ్యర్ అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ అండ్ ఎస్ఆర్హెచ్కి మోస్ట్లీ అయ్యర్, పంత్ లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పర్స్ జస్ట్ 45 crores మాత్రమే ఉంది. అందులో 25 to 30 crores బౌలర్స్కి పెట్టాలి. సో వీళ్ళు మ్యాక్సిమం చిన్న ప్లేయర్స్నే ఉంటారు. అండ్ నెక్స్ట్ నంబర్ 6, నంబర్ 7లో అయితే ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ నేహల్ వదేరా, అబ్దుల్ సమద్, అశుతోష్ శర్మ అండ్ షాబాజ్ అహ్మద్. ఎందుకంటే నేహల్ వదేరా మంచి లెఫ్ట్ హ్యాండెడ్ పవర్ హిట్టర్ అండ్ ప్రామిసింగ్ ప్లేయర్. నెక్స్ట్ అశుతోష్ శర్మ అయితే లాస్ట్ ఇయర్ పంజాబ్కి ఎన్నో మ్యాచెస్ని గెలిపించిండు. సో అశుతోష్ని కూడా టార్గెట్ చేస్తుంది. అండ్ అబ్దుల్ సమద్, మైపాల్ రోమ్రోర్ అండ్ అభినవ్ మనోహర్ని కూడా బ్యాకప్గా టార్గెట్ చేస్తుంది ఎస్ఆర్హెచ్. రీసెంట్గానే లోమ్రోర్ 300 కొట్టిండు రంజీ ట్రోఫీలో. అండ్ నెక్స్ట్ నంబర్ 8లో ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్ షాబాజ్ అహ్మద్ అండ్ వాషింగ్టన్ సుందర్. మోస్ట్లీ వాషింగ్టన్ సుందర్ అయితే ఎస్ఆర్హెచ్ ఉన్న బడ్జెట్కి దొరకకపోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ షాబాజ్నే ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేస్తుంది. ఒకవేళ కృణాల్ పాండ్యా దొరికితే కృణాల్ పాండ్యాని కూడా గ్రాప్ చేస్తుంది ఎస్ఆర్హెచ్. అండ్ నంబర్ 8లో ప్యాట్ కమిన్స్ ఉంది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ నంబర్ 9లో ఎస్ఆర్హెచ్కి ఒక జెన్యూన్ స్పిన్ బౌలర్ కావాలి తక్కువ బడ్జెట్లో. సో మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ మయాంక్ మార్కండేని మళ్ళీ బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ దొరకకపోతే సుయాష్ శర్మ అండ్ రాహుల్ చహర్ని టార్గెట్ చేస్తుంది. ఇద్దరు కూడా జెన్యూన్ వికెట్ టేకర్స్. వీళ్ళ ముగ్గురులో పక్క ఒకరు దొరుకుతారు. సో ఎస్ఆర్హెచ్కి ఇంకా కావాల్సిన ప్లేయర్స్ ఫాస్ట్ బౌలర్స్. మోస్ట్లీ హైదరాబాద్ భువీని పక్క బైబ్యాక్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఎస్ఆర్హెచ్కి ప్రతి విన్లో భువనేశ్వర్ మ్యాజిక్ ఉంటుంది. సో భువి అయితే మెయిన్ టార్గెట్. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నటరాజన్. మోస్ట్లీ హైదరాబాద్ నట్టుని కూడా 6 to 9 crores బైబ్యాక్ చేస్తుంది. ఎందుకంటే డెత్ ఓవర్స్లో నటరాజన్ వేసే యార్కర్స్కి ఏ బ్యాట్స్మెన్ అయినా సరే తల దించాల్సిందే. సో నట్టుని కూడా టార్గెట్ చేస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఏ బౌలర్ దొరకకపోయినా ఎస్ఆర్హెచ్ కంపల్సరీ బోల్ట్ లాంటి బౌలర్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఒక ఫారెన్ ఆప్షన్ ఉంది. సో పవర్ ప్లేలో ట్రెంట్ బోల్ట్ చేసే మ్యాజిక్ మనకు తెలుసు. ఈ పేస్ అటాక్కి బోల్ట్ యాడ్ అయితే టీంకి తిరుగుండదు. సో నేనైతే మోస్ట్లీ ఈ ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నా. మీరు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ముంబై టీంలో వాళ్ళు రిటర్న్ చేసిన ప్లేయర్స్ని చూస్తే పంచ పాండవులు 5కి 5 క్యాప్టెన్ మెటీరియల్సే. ఈ మెగా ఆప్షన్కి ముందు ఏ టీం స్ట్రాంగ్గా ఉంది అంటే నేనైతే ముంబై ఇండియన్స్ అని చెప్తా. సో ముంబైకి కావాల్సిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ ముంబైకి ఒక ఓపెనర్ కావాలి. మోస్ట్లీ ఇషాన్ కిషన్ని బైబ్యాక్ చేయడానికే ట్రై చేస్తుంది. ఒకవేళ ఇషాన్ కిషన్ దొరకకపోతే రెహమానుల్లా గుర్బాజ్, జానీ బెర్స్టో, రైలీ రొసో లాంటి ప్లేయర్స్ని తక్కువ బడ్జెట్కి టార్గెట్ చేస్తుంది. సో గుర్బాజ్ అండ్ బెర్స్టో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. ఏ ప్లేయర్ దొరికినా వీళ్ళకున్న బ్యాటింగ్ లైనప్కి సెట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ ముంబైకి నంబర్ 6, నంబర్ 7లో హిట్టింగ్ చేసే ప్లేయర్స్ కావాలి. మోస్ట్లీ డేవిడ్ మిల్లర్ అండ్ నేహల్ వదేరా లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ టీమ్ డేవిడ్ వీళ్ళకి ఫినిషియల్ రోల్ బాగా ప్లే చేసిండు. సో మోస్ట్లీ టీమ్ డేవిడ్ని తీసుకుంటారు. అండ్ ఇంకొక ఆప్షన్గా డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న హిట్టర్. మెయిన్గా సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ గెలిపించే కెపాసిటీ ఉన్న ప్లేయర్. అండ్ నంబర్ 7లో అయితే ఎంఐకి పర్ఫెక్ట్ ఆప్షన్ నేహల్ వదేరా. ఒకవేళ వదేరా దొరకకపోతే బ్యాకప్గా అభినవ్ మనోహర్ని టార్గెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ముంబై టార్గెట్ చేసే ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్, మిచెల్ స్టార్క్ అండ్ ఆప్షన్గా మార్కో ఎన్సన్. వీళ్ళ ముగ్గురులో ముంబై పక్కా ఇద్దరిని తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బూమ్రా లాంటి గన్ బౌలర్ ఉండు. సో ట్రెంట్ బోల్ట్ లాంటి వికెట్ టేకర్ యాడ్ అయితే ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్గా మారుతుంది. ఒకవేళ స్టార్క్ అండ్ ఎన్సన్ దొరకకపోతే కగిసో రబాడా అండ్ కోల్జీ లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది. సో ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్లో అయితే వీళ్ళే ఎంఐ టార్గెట్ చేసే ప్లేయర్స్. అండ్ నెక్స్ట్ ఒక ఇండియన్ ప్లేయర్గా ఆకాష్ మధ్వాల్ని ఎంఐ పక్కా బైబ్యాక్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి ఆకాష్ మధ్వాల్ కన్సిస్టెంట్గా వికెట్స్ తీస్తుండు. సో మధ్వాల్ కూడా టార్గెటెడ్ ప్లేయర్. అండ్ ఎంఐ టార్గెట్ చేసే స్పిన్ బౌలర్స్ ఎవరో తెలుసుకుందాం.
మెయిన్గా ఎంఐ టార్గెట్ చేసేది యుజ్వేంద్ర చాహల్ అండ్ రవి అశ్విన్ ఆర్ వాషింగ్టన్ సుందర్. ఎందుకంటే ఎంఐ కొన్ని ఇయర్స్ నుంచి స్పిన్ బౌలింగ్తో స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ చాహల్ ఆర్ సుందర్లో ఎవరిని తీసుకున్నా ఎంఐ బౌలింగ్ యూనిట్ సెట్ అయిపోతుంది. ఒకవేళ దొరకకపోతే బ్యాకప్గా నూర్ అహ్మద్ని టార్గెట్ చేయొచ్చు అండ్ స్వప్నిల్ సింగ్ లాంటి ఇండియన్ ఆల్రౌండర్ని కూడా టార్గెట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి చాలా పర్ఫామ్ చేసిండు, ఇది కూడా మంచి పిక్. సో నేనైతే మోస్ట్లీ ముంబై ఇండియన్స్ వీళ్ళనే టార్గెట్ చేస్తారనుకుంటున్నా. మీరు ఏ ప్లేయర్స్ని ముంబై టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.